మీకు తెలుసా, లక్ష్మీ అమ్మవారు చెంచులుగా పిలువబడే ఒక గిరిజన తెగలో జన్మించారు. ఒకప్పుడు వరుణుడు ఒక యాగాన్ని నిర్వహించారు. అయితే ఆ యాగానికి దుర్వాస మునిని పిలవలేదు. అయితే దానికి కోపగించుకున్న దుర్వాస మహర్షి ఆయనను, ఆయన భార్యను ఒక గిరిజన కుటుంబంలో జన్మించాలని శపిస్తారు. ఒకసారి హిరణ్యకశిపుడు లక్ష్మీ అమ్మవారిని అపహరించాలని చూశారట. అయితే ఆ అమ్మవారిని కాపాడడం కోసం శ్రీ మహావిష్ణువు ఆమె కాంతిని ఒక పండుగ మార్చి ఒక చెట్టులో దాచి ఉంచుతారు. ఆ సమయంలో వరుణుడు మరియు అతని భార్య చెంచులుగా శాప ఫలితంతో జన్మిస్తారు. అయితే వారికి పిల్లలు కలగకపోవడంతో విచారంగా ఉంటారు. నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ లక్ష్మీ ఫలాన్ని వారికి ఇస్తారు. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత అడవిలోకి వెళ్తారు. ఆవేశంతో అడవి అంతా తిరుగుతున్న నరసింహస్వామి చెంచితగా జన్మించిన లక్ష్మీ అమ్మవారిని చూసి వివాహం చేసుకుంటారు. ఆ రోజు నుండి లక్ష్మీదేవి చెంచు లక్ష్మి అనే పేరుతో నరసింహస్వామి ఉన్న ప్రతి ఒక్క గుడిలో ఎడమ వైపున పద్మాసనంలో కూర్చుని ఉంటారు. అంతేకాదు, నరసింహస్వామి ఉన్న ప్రతి ఒక్క గుడిలో ప్రహ్లాద మహారాజు కూడా ఉండాలి. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.